ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి చూడగానే టేబుల్ మీద ఒక పేపర్ ఉంటుంది. అది డైవర్స్ నోటీస్. నేనే ఇది ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎలాగో నువ్వే ఇచ్చావా, సరే అయితే తొందరగా డైవర్స్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. అలా కొద్ది రోజులకి రాజు సీతకి డైవర్స్ అయిపోతుంది. రాజు తన ప్రేయసి దగ్గరికి వెళతాడు. స్వాతి, నాకు డైవర్స్ పేపర్స్ వచ్చేసాయి, ఇంకా మీ ఇంట్లో చెప్పి మనం పెళ్లి చేసుకుందామా? స్వాతి పక్కనే స్వాతి వాళ్ళమ్మ కూడా ఉంటుంది. ఏంటి, పెళ్ళైన వాడితో నా కూతురికి పెళ్ళా? అయినా నువ్వేం పని చేస్తావు? ఆ చిన్న స్వీట్ షాప్లో పని చేస్తుంటావు. చూడు రాజు, ఏదో నా కూతురు తెలియక తప్పు చేసింది, అయిపోయింది. అంత మాత్రాన నా కూతురిని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేయలేం. మేము చాలా పెద్ద సంబంధం వచ్చింది, దాన్నే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇంకా నా కూతురిని మరిచిపో. స్వాతి, మీ అమ్మ ఇలాగే అంటుంది, పద మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ రాజు, ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది, నా బతుకు నన్ను బతకనివ్వు. ఆ మాటలకి రాజు ఒక్కసారిగా కూలబడిపోతాడు. బాధతో ఇంటికి తిరిగి వెళుతుండగా రాజుకి ఒకరు ఎదురవుతారు. అదెవరో కాదు, రాజు మాజీ భార్య సీత. ఎంతో హుందాగా సంతోషంగా తన కొత్త భర్తతో బయటికి వెళుతుంది. అమ్మాయి వలలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న రాజు గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.